ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు. ఆమె బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజాక్షేత్రంలోకి దిగారు. తన అన్న సారథ్యంలోని వైసీపీ సర్కారుకు షర్మిల బాణం ఎక్కుపెట్టారు. తన ప్రసంగాలతో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వైసీపీ మైనస్ పాయింట్లపై గురిచూసి కొడుతున్నారు. కాంగ్రెస్ బలోపేతం లక్ష్యంగా జిల్లాల పర్యటన ఆరంభించిన షర్మిల జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. తన మార్క్ స్టైల్లో విమర్శలు గుప్పించారు. వైసీపీ గెలిచిన బీజేపీ రాజ్యం ఏలుతుందని విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయిన బీజేపీతో వైసీపీ ప్రభుత్వం పొత్తుగా ఉంటుందని మండిపడ్డారు. ఒక్క విషయంలోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ప్రత్యేక హోదా విషయాన్ని కూడా ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో దోస్తీ, ప్రత్యేక హోదా విషయంలో జగన్ సర్కార్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని షర్మిల గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు పలు విషయాల్లో జగన్ ప్రభుత్వం కంటే బాబు ప్రభుత్వమే బెటర్ అని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో నియంత పాలన సాగుతుందని కూడా షర్మిల వ్యాఖ్యానించారు. షర్మిల విరుచుకుపడుతున్న తీరుకు వైసీపీ పెద్దలు ఒక రకంగా వణికిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ శిబిరంలో టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పటికే పార్టీలో అసంతృప్తి జ్వాలలు వలసలు కొనసాగుతున్న వేళ షర్మిల ఎంట్రీ వైసీపీ నేతల్లో కలవర పెడుతున్నది. ఇప్పటికే చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ దెబ్బతో బిత్తరపోతున్న వైసీపీకి తాజాగా షర్మిల తోడవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల ముందు షర్మిల ఎంట్రీతో ఏమైనా నష్టం జరుగుతుందా అని కంగారు పడుతున్నారు. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా బాబు పాలనని జగన్ పాలన కంటే మెరుగైనదని షర్మిల చెప్పడం వైసీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.